కాజా కాజా అనేది ఐటీ కారిడార్ అయిపోతుందండి. కొత్త ఎయిర్పోర్ట్ కూడా ఆల్మోస్ట్ నిర్ణయం తీసుకోవడానికి మనకి ఈ ప్రాజెక్ట్ నియర్ బై నంబూరు, పెద్దపరిమి, కంతేరు ఇలాగా ఒక 3-4 ఏరియాలను కూడా సెలెక్ట్ చేసి ఉంచుకుంది గవర్నమెంట్. ఎక్కడైనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అమరావతి ఎయిర్పోర్ట్ రావచ్చు. దానికి సరౌండింగే కానీ, ఇన్నర్ రింగే కానీ, అవుటర్ రింగే కానీ, అలాగే వెస్ట్ బైపాస్ అయినా కానీ ఎనీ రోడ్డు కనెక్టివిటీస్ ఉన్న కాజా పాయింట్ అండ్ నంబూర్ పాయింట్ విలేజెస్లో ఈ 100 ఏకర్స్ బీబీజీ వారు 245 ప్రాజెక్టు వేయటం జరిగింది. ఇది 100 ఏకర్స్ ప్రాజెక్టు. చాలా త్వరగా స్పీడ్గా దీన్ని డెవలప్మెంట్ చేయటం కూడా స్టార్ట్ చేశారు. మీరు చూస్తుంది 40 ఫీట్ రోడ్డు, ఇంటర్నల్ రోడ్లన్నీ 30 ఫీట్ రోడ్డు. ఆల్రెడీ గ్రేట్ ఎంట్రన్స్ ఆర్చ్తో పాటు ఒక క్లబ్ హౌసు, అలాగే వీళ్ళకి సంబంధించిన కళ్యాణ మండపం, అలాగే పిల్లలు ఆడుకోవడానికి క్రికెట్ నెట్ ప్రాక్టీసింగ్ చేసుకోవడానికి ఒక చిన్న కోర్టు లాంటిది, అలాగే టెన్నిస్ బాల్ కోర్ట్, బాస్కెట్బాల్, కబడ్డీ కోర్ట్ ఇలాంటివన్నీ కూడా మంచి ఎనిమిటీస్తో మంచి ప్రాజెక్ట్ అనే విధంగా తయారు చేస్తున్నారు. ఒక గ్రేటెడ్ కమ్యూనిటీ విల్లాస్లో ఏవైతే డెవలప్మెంట్స్ ఇవ్వాలనుకుంటున్నారో అవన్నీ కూడా ఈ ఓపెన్ ప్లాట్స్లో ఇవ్వడం జరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన వాళ్ళు ఈ అన్ని కనెక్టివిటీస్ ఉన్న ఏరియాని మనం అందరం చూసి ఉన్నాము. హైదరాబాద్, గచ్చిబౌలి, సేమ్ అలాగే కాజా, నంబూరు మధ్య ఇలాంటి చాలా కనెక్టివిటీస్ వస్తున్నాయి. మీరు ఇప్పటికే గమనించినట్లయితే పక్కనే ఉన్న రెయిన్ట్రీ పార్క్ లింగమనేని ఎస్టేట్ వాళ్ళది, అలాగే ఉండవల్లి కన్స్ట్రక్షన్, అలాగే ఇక్కడ మయూరి టెక్ అనే ఐటీ పార్క్ ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. అలాగే ఈ మనం వెళ్తున్న ప్రాజెక్ట్ రోడ్డు 60 ఫీట్ రోడ్డు, సిమెంట్ రోడ్డు, నంబూరు టు మనకి వడ్లమాను, రవీంద్రపాడు కనెక్టివిటీ రోడ్లో మధ్యలో దుగ్గిరాలకి కనెక్టివిటీ అయిన నందివెల్లికి, ఓఆర్ఆర్కి కనెక్టివిటీ వెస్ట్ బైపాస్ నుంచి బటర్ఫ్లై జంక్షన్ తీసి ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఇంత ప్రత్యేకంగా ఉన్న ప్రాజెక్ట్లో నుంచి మనం ఈ డెవలప్మెంట్స్ అన్నీ చేస్తున్న ఏరియాలో ఒక మంచి 100 ఏకర్స్లో ఎనిమిటీస్ ఒక ప్రాజెక్టు ఇస్తున్నారంటే ఎంత సేలు అవుతే మాత్రం, ఎంత డెవలప్మెంట్ అయితే మాత్రం ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్కి ఇది ఒక అవకాశం కిందే చెప్పుకోవాలి. వస్తుందిలే, చూద్దాంలే, రేపొద్దున మన ఫ్రెండ్స్ని తీసుకెళ్దాంలే అని ఆలోచించుకోకుండా ఒక్కసారి